టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. రాముడు హనుమంతునికి అవినాభావ సంబంధం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారము హనుమంతుడు గొప్ప రామభక్తుడు, ఆంజనేయుల కంటే గొప్ప భక్తుడు ఈ లోకంలో ఎవరు లేరని అంటారు. శ్రీరాముని అనుగ్రహం కావాలనుకునేవాడు ఆంజనేయ స్వామిని కొలవాలంటే మరి ఈ హనుమయ్య మాత్రము శ్రీరామ అన్నవారికి దాసుడవుతాడట. ఇదే శ్రీరాముడు హనుమంతునికి మధ్య ఉన్న అవినావ సంబంధము. ఇంకా ఇద్దరిని కలిపే పూజించే వారికి ఈ లోకంలో తిరిగే ఉండదంట. ఈ శనివారం రోజు రాముడు ఆంజనేయ స్వామికి శనివారం అంటే ఇష్టం అండి. ఎందుకంటే రాములు వాళ్ళకి కూడా శనివారం అంటే ఇష్టం అని. పుట్టింది హనుమంతుడు మంగళవారం అయినా ఆయనకి శనివారం అంటే ఇష్టము. పవనపుత్ర హనుమంతుడు నేటికి చిరంజీవిగా భూమిపై తిరుగుతున్నాడనే కాదనలేని సత్యము ఎక్కడ లేదు. ఆయన ఇప్పుడే తిరుగుతూనే ఉంటాడు భూలోకంలో. ఎక్కడ రాముని కీర్తనలు, భజనలు, కథలు జరుగుతాయో అక్కడే హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉంటాడట. అలాంటి చిరంజీవి అయిన హనుమంతుడిని ఆరాధిస్తే ఇంట్లో సుఖము, శాంతి, ఐశ్వర్యము, ధైర్యము, విజయము, అభయము, ఆయువు, ఆరోగ్యము ఇలా అన్నీ సమకూరుతాయట. జై హనుమాన జ్ఞాన గుణసాగర్ అంటూ మొదలయ్యే హనుమాన్ చాలీస పఠించే వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఎదుర్కోగల మనోనిబ్బరం వస్తుంది కూడా. హనుమాన్ చాలీస చదివే వారికి సానుకూల దృక్పథం ఎక్కువగా ఉంటుంది. గొప్ప మానసిక శాస్త్రవేత్తలు కూడా సానుకూల ఆలోచనలు ఉంటేనే జీవితంలో అభివృద్ధి చెందుతారు అని చెప్తారు కదా. ఆ హనుమాన్ చాలీస చదివితే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. హనుమాన్ చాలీస రోజుకొక్కసారి పఠిస్తే చాలు దుష్టశక్తుల నుండి విముక్తి లభిస్తుందని పెద్దలు అంటారు. హనుమాన్ చాలీస పఠించే రోగులు నశించిపోతాయట, పీడలు హరించిపోతాయట. హనుమాన్ చాలీస పఠనం వలన సంకటాలు తొలగిపోతాయి, సకల కార్యసిద్ధి కలుగుతుంది. హనుమాన్ చాలీస పఠించే వారికి వ్యక్తికి బలము, తెలివి, మేధస్సు పెరుగుతుంది. అన్ని దుఃఖాలను దూరం అవుతాయి. గ్రహ పీడలో దుష్ట శక్తుల వల్ల కలిగే శోకాలు నివారించే అద్భుతమైన శక్తి కలది హనుమాన్ చాలీస. శనివారము హనుమాన్ చాలీస పఠించి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే గృహచార రీత ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళకి శని బాధల నుండి ఉపశమనం ఉంటుంది. దివ్య రోగాలు, దీర్ఘకాలిక రోగాలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు హనుమాన్ చాలీస నిత్యం పఠించటం వలన ఇది సంజీవిలాగా పనిచేస్తుంది. ఆయువు, ఆరోగ్యం కలిగి తీరుతాయని శాస్త్ర వచనము. పూర్వజన్మ కృత పాప ఫలితంగా దారిద్ర్యం అనుభవించేవారు హనుమాన్ చాలీస నిత్య పారాయణంతో అష్టైశ్వర్యాలు పొందుతారు అని. ఇలా ఒకటేమిటి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీస పఠించే మనము ఏది కోరుకుంటే అది ఆంజనేయ స్వామి తప్పకుండా అనుగ్రహిస్తారని పండితులు, పెద్దలు చెప్తున్నారు. ఈయన ఎప్పుడు హనుమంతుడు ఎక్కడ రాముని భజన కానీ, మన రామకీర్తనలు కానీ ఎక్కడ జరుగుతుంటే, ఇప్పుడు కళ్యాణాలు చేసేటప్పుడు కూడా అక్కడికి ఆంజనేయ స్వామి వచ్చుంటాడని మన తాతలు, అమ్మమ్మలు వాళ్ళు చెప్తుండేవాళ్ళండి. ఇప్పుడు రామాలయంలో కళ్యాణం జరుగుతుంటే మన పెద్దవాళ్ళు ఆంజనేయ స్వామి వస్తాడు ఈరోజు కళ్యాణానికని చెప్పుకుంటుండేవాళ్ళు. ఈ విలేజీలో వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు. ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకు స్నానం అని చాలా మంది కూడా చెప్తుంటారు. ఇప్పుడు రాముని కొలిచినా ఒకటే, హనుమంతుని కొలిచినా ఒకటేనండి. ఎందుకంటే రాముడు ఆయనకి హనుమంతుడు కొలిచితే రాముని కొలిచినంతే మనకి అట్లా అంటారు హనుమంతుడికి. ఆయన చిరంజీవి అండి, ఇప్పటికీ బతికే ఉన్నాడు. ఆయన హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటుంటాడంట. మనం ఇప్పుడు రాముని కథలు కానీ పురాణాలలో కానీ చెప్పేటప్పుడు హరికథలు చెప్పేవాళ్ళు కూడా చెప్తుంటారు. ఇప్పుడు మనం రాముడి గురించి చెప్పుకుంటున్నాం కదా, హనుమంతుడు వచ్చేస్తుంటాడు అని. మేము చిన్నప్పుడు హరికథలు చెప్పేటప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళవి. వెళితే ఇప్పుడు మా హరికథలు చెప్తా అదిగో ఆంజనేయ స్వామి అని మధ్యలో కామెడీలు చెప్తుంటారు కదా, అప్పుడు అదిగో ఆంజనేయ స్వామి అంటే మేము నిజంగా నమ్మేసేవాళ్ళం అండి. మేము ఆంజనేయ స్వామి వచ్చేటి కదా అని. అట్లా ఎక్కడ రామునికి సంకీర్తనలు జరిగినా ఏమి జరిగినా కూడా అక్కడికి హనుమంతుడు వచ్చి ఉంటాడంట సూక్ష్మ రూపంలో, పెద్దలు చెప్తారు. అందులో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హనుమాన్ చాలీసా
ప్రతి శనివారం చదవటం మటుకు మర్చిపోకండి. మీరు ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి చాలీస చదువుకుంటే విద్యాభివృద్ధి, ధనాభివృద్ధి అన్నీ రాకిని శాకిని భూతపేత పిచాచీల నుండి శని బాధల నుండి విముక్తి కలుగుద్దని చెప్తుంటారు.